అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా జూన్ 14, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకేలిక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: ఒకటి నిలువు స్వర్ణం 4 అక్షరాలు రావాలన్నారండి. ఇక్కడ అపరంజి అన్న పర్యాయపదం అయితేనే మిగతా ఆధారాలకు సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం నీటి చంద్రిక కావ్య విరచిత చిన్నయ్య సూరి 4 అక్షరాలు రావాలన్నారు. పరవస్తు చిన్నయ్య సూరి అండి. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పరవస్తు అని రాస్తే చాలండి. తర్వాత 2 నిలువు ధ్వని 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రవళి అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 2 అడ్డం వస్తువులను వాహనంలో మరో చోటికి పంపటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రవాణా సరిపోతుందండి. తర్వాత 3 నిలువు ఇంటి నిర్మాణంలో కీలకమైన శాస్త్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వాస్తు అన్న పదం మనం 2 అడ్డం 7 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 11 అడ్డం దొరద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జిలా సరిపోతుందండి. తర్వాత 12 నిలువు సహజ గుణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లక్షణం సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం క్షురకర్మ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి క్షవరం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు వర్తక వ్యాపారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బేరం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం అమాయకురాలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బేలా సరిపోతుందండి. తర్వాత 10 నిలువు నేల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఇలా సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం ఒక లోహం వాడుకలో కాలాయనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఇనుము సరిపోతుందండి. తర్వాత 8 నిలువు శరీరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మేను అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం కొట్టుకొచ్చిన ఇసుక దిబ్బ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మేట సరిపోతుందండి. తర్వాత 4 నిలువు గోడకు వేలాడదీసే చిత్తరువు 2 అక్షరాలు రావాలన్నారు. 3 అక్షరాలు వస్తుందండి ఇక్కడ, కానీ ప్రింట్ మిస్టేక్ 2 అక్షరాలు అని పడింది. పటము సరిపోతుందండి. మనకు 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి ముందే. తర్వాత 4 అడ్డం అష్టదిక్కులలో 1 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పడమర సరిపోతుందండి. తర్వాత 5 నిలువు ముని చీకటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మసక సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం పెండలంతో తయారయ్యే బియ్యం 2 అక్షరాలు రావాలన్నారు. సగ్గు సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 6 నిలువు చలి దుప్పటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రగ్గు అన్న పదం మనం 4 అడ్డం 9 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 18 అడ్డం స్వభావం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గుణం సరిపోతుందండి. తర్వాత 18 నిలువు పువ్వుల్లో రాణి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గులాబీ సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం బికం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బిగువు సరిపోతుందండి. తర్వాత 25 నిలువు ఒక తీగ కూరగాయ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గుమ్మడి సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం
పక్షులను కొట్టే పనిముట్టు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి వడిసెల సరిపోతుందండి. తర్వాత 30 నిలువు మేకు చీల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి శీల సరిపోతుందండి. తర్వాత 22 నిలువు సరుకులు దించడానికి ఓడలు నిలిచే చోటు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రేవు సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం నల్ల మట్టి నేల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రేగడి నేల రేగడి అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 19 నిలువు పార్వతీదేవి దుర్గా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చండిక అన్న నామం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం పసికూన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చంటి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు ఒక రకం చెట్టు కళ్ళు 2 అక్షరాలు ఒక రకం చెట్టు కళ్ళు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టీ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి తాటి సరిపోతుందండి, తాటి చెట్టు కళ్ళు. తర్వాత 17 అడ్డం కూర్మం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తావు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తాబేలు సరిపోతుందండి. తర్వాత 14 నిలువు పంటకు నష్టం చేసే మొక్కలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కలుపు సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం మామిడిలో రకం కాలం కాని కాలంలో పండే పంట 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పూ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పునాస సరిపోతుందండి. తర్వాత 15 నిలువు హిమాలయాల్లో నెలవైన సరోవరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా 3వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మానస సరిపోతుందండి, మానస సరోవరం మానస అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 21 నిలువు బలరాముడి ఆయుధం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నాగలి సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం అక్షర విన్యాసం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లిపి సరిపోతుందండి. తర్వాత 29 నిలువు కొండెము చెప్పుడు మాటలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పితూరి సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం అల్లరి కాదు తీగ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి వల్లరి అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 31 నిలువు సత్తా సారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చేవ సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం బంగారం 3 అక్షరాలు రావాలన్నారు. కనకం సరిపోతుందండి ఇక్కడ మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 23 నిలువు ఆబ్కారీ పన్ను 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి సుంకం సరిపోతుందండి. తర్వాత 27 నిలువు పెద్ద ఢంకా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నగారా సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.